హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మా అమ్మాయి ములంకాడ ఎగ్గు టమాటా కర్రీ చేసిందండి. చాలా డిఫరెంట్ స్టైల్లో చేసింది. ఒక్కసారి స్టైల్లో ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ ట్రై చేస్తారు. అబద్ధానికి ఉన్న విలువ నిజానికి ఎప్పుడూ ఉండదండి. మాట్లాడి మీరు ఇలా చేస్తే బాగుపడతారు, మీరు ఇలా వెళ్తే బాగుంటుంది, మీరు ఇదే కరెక్టు, అలా చేయడం వల్ల తప్పు అని చెప్పిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎవ్వరికీ నచ్చరు. ఇప్పుడు పరిస్థితులను బట్టి అబద్ధానికి ఎక్కువ విలువ ఉంటుందండి. అబద్ధాలతో నువ్వెంత ఎదుగుతావు, అంత ఎదుగుతావు, ఇలా చేస్తే పైకి వస్తావు, అలా చేస్తే పైకి వస్తామని మనతో మాట్లాడుతూ మంచిగా నటిస్తూ మనకు ముంచిన వాళ్ళే చాలా ప్రయోజకులు అవుతున్నారు. ఇప్పుడు వాడు చెప్పిన అబద్ధాలకి మనం ఎంత నష్టపోతున్నామో అర్థం కాదు ముందు. ఆ తర్వాత తెలిసేసరికి మన చేతిలో ఏముండదండి, సర్వము కోల్పోయి అప్పులతో నిండుగా మునిగిపోయి ఉంటాము. కొంతమంది అలాంటి వాళ్ళని పసిగట్టి మనం ముందే చెప్తారండి. మనం ఏ మాత్రం వినము. సర్వము కోల్పోయాకే మనకు అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు మన చేతిలో ఏమీ ఉండదండి. ఎంత ఏడిసినా మనకు ఆ టైము తిరిగి రాదు, మన గమ్యం కూడా మనకు కనబడదండి. ఇప్పుడు పరిస్థితిని బట్టి సగం మోసపోయేది ఎవరంటే చాలామంది యువకులే మోసపోతున్నారండి. జాబుల పేరుతో అది ఇప్పిస్తాం ఇది ఇప్పిస్తామని చెప్పేసి మన దగ్గర ముందుగానే డబ్బులు తీసేసుకొని ఆ తర్వాత సెల్ స్విచ్లు ఆఫ్ చేసేసి వాళ్ళు ఎక్కడ ఉంటున్నారో కూడా మనకు తెలియటం లేదు. చాలామంది చదువు కూడా చదువుకొని మంచి ప్రయోజకులు అయ్యే టైంలో ఇలా నమ్మి మోసపోతున్నారండి. వాళ్ళు చదువుని నమ్ముకుంటే ఎప్పుడో వాళ్ళు బాగుపడదురు. ఇలా అడ్డతోవల్లో తొక్కి జాబులు రావాలని ఆలోచించిన వాళ్ళందరి జీవితాలు ఇలానే ఉంటున్నాయి. మీరు వెళ్ళే తోవ నిజం కాదు, అబద్ధం, అది కరెక్ట్గా ఉండదు అని నిజం మాట్లాడి చెప్పినా సరే అవతల వాళ్ళు అస్సలు నమ్మరు. ఎందుకంటే వాళ్ళ అబద్ధం మాటలతో మనకి ఆకాశం అంత ఎత్తికెత్తేటట్లుగా మాట్లాడతారండి. చాలామందికి వాళ్ళ మోసగాలని తెలిసి మనకు చెప్పినా సరే మనం అస్సలు నమ్మండి. అప్పుడు ఏమనిపిస్తుందంటే మంచి జాబ్ వచ్చేస్తుంది, తొందరగా సెట్ అయిపోతాము అనుకుంటారు తప్ప ఈ కష్టంతో మనం కష్టపడి పైకి వెళ్ళేది కరెక్ట్ అని ఎవ్వరికీ అనిపించదు. నా అనుభవంతో చెప్తున్నానండి. ఇలా డబ్బులు కట్టేసి మోసపోయిన ఆడవాళ్ళు మగవాళ్ళు నా కళ్ళ ముందే ఉన్నారండి. లక్షలు లక్షలు అప్పులు చేసి కట్టేసేవాళ్ళు కూడా. తీసేసి నిజం మాట్లాడిన వాళ్ళకి విలువ ఇవ్వండి, నిజాన్ని నమ్మండి, అబద్ధం ఏంటో తెలుసుకొని మనం ముందుకు వెళ్తేనే మన జీవితం బాగుపడుతుంది. నమ్మి మోసపోయిన వాళ్ళు చాలామంది పూర్గా ఉన్న లేడీస్ జెంట్సేనండి. వాళ్ళకి ఎక్కువ ఆశ ఉంటుంది, తొందరగా పైకి వస్తాము, మన అప్పులు తీర్చుకుంటాం, మన బాధలు ఉడ్డెక్కుతాయని. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది మోసపోతున్నారు. నిజం ఎప్పుడైనా సరే నీళ్ళలాగే ఉంటుందండి, అబద్ధం ఎప్పుడైనా సరే పాలులాగే ఉంటుంది. నిజం ఏమిటో అబద్ధం ఏమిటో దయచేసి గమనించండి. చదువుకోలేని వాళ్ళు మోసపోయారని నాకు అర్థం ఉందండి. చదువుకున్న వాళ్ళే ఇలా మోసపోతుంటే చదువుకోలేని వాళ్ళకి మనం ఏం చెప్పగలం? ఒక్కసారి ఆలోచించండి అమ్మా. ఇలాంటి మోసం చేసిన ఎదవలు ఎక్కువగా అమాయకులతో మంచి వాళ్ళతోనే ఆడుకుంటారండి. వాళ్ళ లైఫ్లు కూడా సర్వనాశనం చేస్తారు. వాళ్ళని నమ్మి మెడలో ఉన్న తాడులు గొలుసులు వాళ్ళ పిల్లలకు ఉన్న బంగారం మొత్తం అంతా తాకట్టు పెట్టేసి సర్వనాశనం అయిపోతూ ఉంటారండి. ఆ డబ్బులు వెనక్కి రావు, జాబు రాదు, చాలా నరకం పడుతున్నారు. అలాంటి వాళ్ళు నేను ఎంతమంది చూస్తున్నాను నా కళ్ళ ముందే. చాలామంది అయితే ఇలాంటి మోసగాళ్ళని నమ్మి వాళ్ళు చేస్తున్న జాబును కూడా మానేసి వీళ్ళ మీదే డిపెండ్ అయిపోయి సర్వము కోల్పోతున్నారు. చేసి నేను ఒకటే చెప్తున్నానండి, ఇలాంటి మోసగించిన వాళ్ళని నమ్మకుండా మన కాళ్ళ మీద మనమే ఆధారపడి కూలి పని చేసుకున్నా పర్వాలేదు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.